సెంటర్ ఆఫ్ కర్వేచర్ కంటే వస్తువును ముందు ఉంచినప్పుడు దాని ఇమేజ్ చిన్నగా ఏర్పడుతుంది, నిజ ప్రతిబింబమై ఉంటుంది, తలకిందులుగా ఏర్పడుతుంది. వస్తువును C వద్ద అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ వద్ద ఉంచినప్పుడు దాని ప్రతిబింబం నిజ ప్రతిబింబం. ఇది వస్తువు ఎంత సైజులో ఉంటుందో దాని ప్రతిబింబం కూడా అంతే సైజులో ఉంటుంది, తలకిందులుగా ఏర్పడుతుంది. సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఫోకల్ లెంత్కి మధ్య ఆబ్జెక్ట్ ఉంటే అంటే వక్రతా కేంద్రానికి నాభికి మధ్య వస్తువు ఉంటే దాని ప్రతిబింబం సెంటర్ ఆఫ్ కర్వేచర్ కంటే దూరంగా ఏర్పడుతుంది, దాని ప్రతిబింబం తలకిందులుగా ఏర్పడుతుంది, నిజమైన వస్తువు కంటే చాలా పెద్దదిగా ఏర్పడుతుంది. వస్తువుని ఫోకల్ లెంత్ వద్ద నాభి దగ్గర ఉంచినప్పుడు దాని ప్రతిబింబం అనంత దూరంలో ప్రతిబింబిస్తుంది.